నమస్కారం మిత్రులారా, మీరు వారాహి ఛానల్కి స్వాగతం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసినటువంటి ఒక ట్వీట్ అదేంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఆయన హయాంలోనే అది పనులన్నీ అయిపోయినాయి. కానీ క్రెడిట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేపొద్దున ఆగస్టు 1వ తారీఖున ఓపెనింగ్ ఉంది కాబట్టి ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఓపెన్ చేస్తున్నారు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా, ప్రైమ్ మినిస్టర్. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసిన పనికి మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ తీసుకుంటున్నారు అంటున్నారు. దీని మీద చిన్న విశ్లేషణ చేద్దాం. లాస్ట్ వరకు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ చదరంగం ఎట్లా ఉంటుందో ప్రజలందరికీ అర్థమైపోతుంది. మళ్ళీ మనం ఓటు ఎవరికి వెయ్యాలి అనే విషయం కూడా క్లారిటీ వస్తుందనేది నా ఒపీనియన్. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు భారీ సభ ఒకటి పెట్టారు భోగాపురం దగ్గర. అప్పుడు ఎవరో ఒక ఆవిడతో మాట్లాడించి ఎర్ర బస్సు కూడా లేని ఆయన అన్నారు, ఎర్ర బస్సు కూడా రాని మా ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అండి అంటుంది ఆవిడెవరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సెటైర్ వేశారు. తర్వాత వైజాగ్ ఎయిర్పోర్ట్ లోనే జనం లేక ఈగలు తోలుకుంటుంటే దానికి 20-25 కిలోమీటర్ల దూరంలో లేకపోతే 30 కిలోమీటర్ల దూరంలోనూ మళ్ళీ ఎయిర్పోర్ట్ కట్టి ఏం చేస్తారు అని చెప్పి విమర్శనాస్త్రాలు సంధించారు. మరి అన్నీ చేసిన మీరు దాన్ని కోర్టుకు కూడా వెళ్ళి ఆపుదాం అవసరమైతే అన్న మీరు ఈరోజు ఎందుకని మళ్ళీ కూటమి ప్రభుత్వం ఓపెనింగ్ చేస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ మీద బురద చల్లుతున్నారు? మీరు చేశారే అంటారా? మొత్తం మీరు ఏది మొదలు పెడతారు ఫస్ట్ ఒక ట్వీట్ వేస్తారు, దాన్ని వైసీపీ నాయకులు అందరూ కూడా ఎత్తుకుంటారు. మళ్ళీ మామూలుగా ఎత్తుకోరు. ఇంకా మేమే చేసాం ఆ రచ్చ మామూలుగా ఉండదండి మీది. ఇది ఎలా ఉంటే కూటమి ప్రభుత్వం కూడా దీని మీద తీవ్రంగా కౌంటర్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఎర్ర బస్సు కూడా రాదన్నారు కదా ఈ ఊరికి, ఏరోప్లేన్ తీసుకొచ్చాం అని చెప్పి సెటైర్లు వేస్తున్నారు. మీకు ఇప్పుడు వాళ్ళకు కూడా ఏం చెప్పాలో చెప్పండి. ఇప్పుడు అన్నిటిలో మీరు ఎందుకు ఇలా దూరి అబాస్ పాలవుతున్నారో, మీకు వెనకాల ఎవరైతే ఇలాగా చెప్తున్నారో అది కరెక్ట్ కాదు. ప్రజలు కూడా ఉండే కొద్ది మీరే ప్రజల యొక్క అభిమానాన్ని కోల్పోతున్నారు. దీని మీద మీరు దృష్టి పెట్టాలి. కూటమి ప్రభుత్వం ఏమైనా చేయకపోతే విమర్శించండి, వాళ్ళని నిందించండి. ప్రజలకి ఉపయోగపడేటట్లు ఏదో ఒక పని జరిగేటట్టు ప్రజలకు ఉపయోగపడాలి అని మేమందరం అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నా లేకపోయినా మీరు నిలదీశారంటే గవర్నమెంట్ ఆ పని చేస్తుంది కాబట్టి మీరు ఆ వేలో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎంతసేపు ఎవరిని యాక్సిడెంట్లు అయితే వాళ్ళని పలకరించడం, యాక్సిడెంట్ చేసిన వాడిని, మర్డర్ కేసులు ఇరుక్కున్న వాడిని, గంజాయి బ్యాచ్ వాళ్ళని, వీళ్ళందరినీ పరామర్శించుకుంటూ పోతే ప్రజలకి అవసరమైనటువంటి గవర్నమెంట్ చేయకపోతే ఎవరు నిలదీస్తారు? దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి